బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు వచ్చింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఖమ్మం శివారులో ఉండగా తెల్దారుపల్లి ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇమీడియట్ గా అతన్ని హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు వచ్చింది. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే ఖమ్మం శివారులోని తెల్దారుపల్లి ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. వెంటనే ఆయనను ఇమీడియట్ గా హైదరాబాద్ కు తరలించి ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆయనకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. మనం ఎప్పుడు చూస్తుంటాం ఆయన ఎంత యాక్టివ్ గా పనిచేస్తుంటారో. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి ఇప్పుడు గుండెపోటు వచ్చింది. ఆయన హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కుటుంబ సభ్యులతో పాటు పార్టీ వర్గాలు కూడా చెబుతున్నాయి. సాధారణంగా ఆయన రెగ్యులర్ చెకప్ లో భాగంగానే ఆయన ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. కొంచెం ఛాతీలో నొప్పి ఉంది. అయితే మెరుగైనటువంటి వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాలనేది ఇక్కడ ఉన్న డాక్టర్లు సూచించారు. ఈ మేరకు ఆయన్ని హైదరాబాద్ ఏఐజీకి ప్రస్తుతం తరలిస్తున్నారు. డాక్టర్లు కూడా ఒక 3 రోజులు విశ్రాంతి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన సాధారణంగా రెస్ట్ తీసుకోరు. ఎందుకంటే పార్టీ కార్యక్రమాల్లో నిత్యం కూడా ఏదో ఒక కార్యక్రమంలో బిజీగా ఉంటారు. తన స్వగ్రామం ఖమ్మం రూరల్ మండలం తెల్దారిపల్లిలో పండగ కావడంతో కుటుంబ సభ్యులతోనే ఆయన తెల్దారిపల్లి తన స్వగ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమయంలోనే కొంత ఛాతీలో మైల్డ్ గానే వచ్చిందనేది నొప్పి చెప్తున్నారు. ఒక 3 రోజులు పార్టీ కార్యక్రమాలు కానీ ఇతర కార్యక్రమాలకి దూరంగా ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందనేది డాక్టర్లు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఇప్పటికే పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. ప్రస్తుతం ఏఐజీకి తరలిస్తున్నారు. ఏఐజీ వైద్యుల పర్యవేక్షణలో ఒక 3 రోజుల తర్వాత ఆయన హెల్త్ కు సంబంధించి బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగానే ఉంటారు. ఖచ్చితంగా ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండానే ప్రతినిత్యం కూడా బిజీగా పార్టీ కార్యక్రమాలు కానీ ఇటు ప్రజా సమస్యల మీద పోరాటాల్లో కూడా ప్రతినిత్యం కూడా రాష్ట్రంలో ఏదో ఒక కార్యక్రమాలు నియోజకవర్గాల్లో పర్యటన చేస్తూ ఉంటారు. వ్యాయామం కానీ జాగింగ్ సంబంధించి లేదా స్విమ్మింగ్ సంబంధించి ఆయన ఎప్పుడు కూడా తన ఆరోగ్యం మీద పూర్తిగా శ్రద్ధ వహిస్తూ జాగ్రత్తలు తీసుకుంటూనే ఉంటారు. సాధారణమైనటువంటి చెకప్ లో భాగంగానే కొద్దిగా నొప్పి అనిపించడంలో కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తే ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ల సూచన మేరకే ఏజీకి వెళుతున్నారు అనేది కుటుంబ సభ్యులు పార్టీ వర్గాలు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ నారాయణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేనికి గుండెపోటు వచ్చింది. ప్రస్తుతం ఆయనని హైదరాబాద్ కి తరలించి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేపిస్తున్నారు. ఖమ్మం శివార్లలోని తెల్దార్పల్లి ఇంట్లో ఉండగా ఆయనకు గుండెపోటు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్తున్నారు డాక్టర్స్. 3 రోజుల పాటు విశ్రాంతి అవసరమని సజెస్ట్ చేస్తున్నారు.